शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో ముఖ్యంగా మనము గురువారం రోజు గనక మీరు బయటికి వెళ్ళినట్టయితే మీరు కొన్ని పనులు చేసి వెళ్తే చాలా బాగుంటుందండి। అంటే మీ వెంట తీసుకువెళ్ళే కొన్ని వస్తువుల పేర్లు చెప్తాను। ఆ వస్తువులను మీరు మీ పాకెట్ జేబులో గనక ఉంచుకొని మీరు బయటికి వెళ్ళినట్టయితే తప్పకుండా మీకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి। ఉదాహరణకి నేను ఒకటే చెప్తున్నానండి, మీరు బుధవారం రోజు బయటికి వెళ్ళేటప్పుడు గురువారం రోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే పసుపు కొమ్మును గుర్తుపెట్టుకోండి। పసుపు కొమ్మును అది విఘ్నేశ్వరుని ఆకృతిని కలిగినటువంటి పసుపు కొమ్మును మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది పడద్దండి। విఘ్నేశ్వరునికి సంబంధించిన పసుపు కొమ్మును ఎలా తయారు చేయాలండి? ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని విఘ్నేశ్వరుని ఆకారంను మీరు దాంట్లో డ్రా చేయవలసి ఉంటుంది। అలాంటి పసుపు కొమ్మును మీరు పాకెట్ జేబులో కనుక పెట్టుకొని గురువారం రోజు కనుక మీరు బయటికి వెళ్ళినట్లయితే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది। అదేవిధంగా మీ హ్యాండ్ కర్చీఫ్ వచ్చేసి పసుపు కలరు కర్చీఫ్ను మీరు ఎప్పుడు హ్యాండిల్ చేయండి గురువారం రోజు। ఈ గురువు జ్ఞానకారకుడు, ఈ గురువు జ్ఞానాన్ని ప్రబోధించేవాడు జ్ఞానకారకుడు। ఆ జ్ఞానకారకునికి సంబంధించిన రోజే ఈ గురువారం। ఈ గురువారం రోజు నేను చెప్పినట్టుగా మీరు చేసినట్టయితే తప్పకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి। మీకు మంచి జరగాలంటే ఫస్ట్ మీ యొక్క పేరు స్వభావాన్ని, దానిలో ఉన్నటువంటి అక్షర బలాన్ని, దానిలో ఉన్న ప్రొనాలజీని మార్చుకోవాలి। మీ పేరులో దురదృష్టం ఎక్కువగా ఉంటే, దురదృష్టమైన ఫోర్స్ ఎక్కువగా ఉంటే అదృష్టమైన ఫోర్స్ ఎక్కడ తట్టుకుంటుందంటే వాటికి ఎవరైనా అంతే। 100 మంది శత్రువులు ఉన్న కాడ ఒక్కడు ఏం చేయలేడు, సమానంగానే ఉండాలి, లేదంటే కొంత శరీర దారుఢ్యం ఉండాలి, కొంచెం తెలివితేటలైన ఉండాలి ఆ 100 మందితో పోట్లాడాలంటే। ఆ తెలివి అనేది కూడా ఉంటే ఒక్కడు 100 మందితో సమానమైపోతాడు। ఆ ఒక్కడికి ఉండే శక్తులు ఉండాలి। మరి పూర్వము మనం మహాభారత కథలలో విన్నాము, 100 మందిని జయించిన కౌరవులను జయించిన పాండవులే మన చరిత్రలో కూడా లిఖించబడింది। అది మీకు ఎందుకంటే కౌరవులు 100 మంది ఉన్నా ఓన్లీ పంచ పాండవులు వీళ్ళు ఒక వెల్వేషర్, అంటే ఎలా అంటే ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు వీళ్ళకి అండగా ఉన్నాడు। అంతటి దేవదేవుడే అండగా ఉంటే కౌరవులు ఎంతమంది అండి? 100 మంది కాదు, ప్రపంచం మొత్తం వచ్చినా కూడా వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు। ఎందుకంటే వాళ్ళకు ఒక ధైర్యం శ్రీకృష్ణ పరమాత్ముడు ముందుండి నడిపిస్తున్నాడు, అర్జునుడికి హితబోధ పోసి వాళ్ళను జయించే విధంగా చేశాడు। ఇది ధర్మం అండి। కాబట్టి మన పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకున్న ఎడల ఖచ్చితంగా మీలో ఒక గొప్ప మార్పు వస్తుంది। మీకు వెల్వేషర్ ఎవరండి? మీను వెన్నుదట్టి మిమ్మల్ని ముందుకు నడిపించేవాడు ఎవడండి? మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం। ఆ సంఖ్యాబలమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, మీరు ఒక స్థానంలో స్థిరపడే విధంగా చేస్తుంది। ఆ స్థానాన్ని స్థిరపరచుకోవాలంటే మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకుంటే 100% మీరు సక్సెస్ అవుతారు। కాబట్టి నేను చెప్పినట్టుగా గురువారం రోజు నేను చెప్పిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నట్టయితే తప్పకుండా మీకు విజయం వరిస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। ధన్యవాదాలు।